నేను 43 సంవత్సరాలు తెలుగుదేశంలో తిరిగాను కానీ నాకే లాభం అవ్వలేదండి. కానీ ఈ జగన్ బాబు గారు వచ్చిన తర్వాత నాకు అన్నీ నా ఇంటికే తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు అతను నాకు ఒక దైవంలా తయారయ్యారు. అతను ఇప్పుడే నాకు భగవంతుడు. తండ్రి గారు కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, నాకు అప్పుడు ఇల్లు ఇచ్చారు. కానీ ఆయన ఒక్కటే ఇస్తే ఈయన 10 ఇచ్చారు, నా ఇంటికే తెచ్చి ఇచ్చారు. అన్నీ నేను టీడీపీ ఆయమలో రేషన్ కార్డ్స్కి నానా బాధలు పడ్డాను. కానీ ఒక్క కార్డు కూడా కాదు కదా, ఏది సంపాదించుకోలేకపోయాను. జగన్ బాబు వచ్చిన తర్వాత నాకు ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చారు, నా ఇంటికే తెచ్చి ఇచ్చారు. సర్టిఫికెట్లే నాకు మా అమ్మాయికి ఇచ్చారు. మాకు అమ్మఒడి వచ్చింది, మా అమ్మాయికి నాకు పెన్షన్ ఇస్తున్నారు. కష్టపడకుండా మా ఇంటికే తెచ్చి ఇచ్చారండి. అని అలాంటి బాబుకి నేను ఫ్యాన్కి గుర్తేసి గెలిపిస్తాను, జగన్ గెలిపించుకుంటాను. ఈ తోడేళ్ళ నక్కల్లోని అతన్ని కాపాడుకుంటాను. కుక్కకి ఒక ముద్ద పెడితే విశ్వాసం చూపిస్తుంది. అలాంటిది నేను మనిషిని 5 ఏళ్ళు నాకు పోషించాడు అతను. 5 ఏళ్ళు ఆయన నన్ను పోషించాడు. అతనికి నేను ఇంకా ఎక్కువ విశ్వాసంగా ఉండాలనుకుంటున్నాను. ఆయనకే నేను ఓటేసి గెలిపిస్తాను. అతను ఫ్లెక్సీ కూడా తయారు చేశారు. తండ్రి గారిది, కొడుకుది, ఇద్దరు నాకు సాయం చేశారు. వాళ్ళు ఫ్లెక్సీ పెట్టుకొని ఇంట్లోనే ఇప్పుడు రోజు ఉదయం లగ్గానే వాళ్ళ ముఖం చూస్తాను. అటువంటి వాళ్ళు మనకి చాలా అవసరం. మనం అంత సాయం చేసిన వ్యక్తికి మనం మోసం చేయకూడదు, నమ్మక ద్రోహం చేయకూడదు. నమ్మక ద్రోహం చేస్తే భగవంతుడు క్షమించడు. మనం జగన్ గారిని ఎలాగైనా గెలిపించుకోవాలి. ఒక్కడ పోట్లాడుతున్నాడు, మనం సపోర్ట్ చేస్తే, మనందరూ సపోర్ట్ చేసి మన్నే సైనికులుగా నిలబడమంటున్నాడు, నిలబడమంటున్నాడు అతను. అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి, ఆయనకి సహాయంగా ఉండాలి. ఆ నక్కలు తోడేళ్ళ మధ్యన అతన్ని మనం కాపాడాలి. నా జగన్ కేసు నేనే కదా, నా భార్య, మా అమ్మాయి, మా అల్లుడు అందరం కలిసి మీరు కూడా జగన్కి వేయండి. దయచేసి మీరు పథకాలు తీసుకున్నారు, నమ్మక ద్రోహం చేయొద్దు. పథకాలు తీసుకున్న వాళ్ళందరూ నమ్మక ద్రోహం చేయకండి. దయచేసి అతనికి వెయ్యండి, మంచివాడు. మీకెవరు ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నాడు, పిల్లలకి భోజనాలు అన్నీ చేస్తున్నాడు. ఒక్కటని కాదు, 80% 90% వరకు సాయం చేశాడు. 80% 90% సాయం చేశాడు. కొంతమంది బాధపడవచ్చు ఎందుకంటే ఇవ్వలేదని. కానీ భగవంతుడు కూడా అందరికీ సాయం చేసేలేడు. భగవంతుడు కూడా అందరికీ సాయం చేయలేడు. ఆయన నెక్స్ట్ 100% 100 మందికి చేస్తాడు సాయం. గతంలోని మాకు ఎవరు ఏ సాయం చేయలేదండి టీడీపీ వాళ్ళు. ఇప్పుడు జగన్ గారు ఈ సచివాలయాలు పెట్టి వాలంటీర్లు తీసుకొచ్చి మమ్మల్ని ఇంటింటికి మాకు శ్రమ పడకుండా, ఈరోజు నాకు 68 సంవత్సరాలండి, శ్రమ పడకుండా నా ఇంటికి తెచ్చి ఇచ్చారండి అన్నీ. వాలంటరీ వ్యవస్థ అనేది నిజంగా అతనికి ఎలాగొచ్చిందో మైండ్లో చెప్పలేము, కానీ చాలా అద్భుతమైందండి వాలంటరీ వ్యవస్థ. మేము నడవలేని స్థితిలో ఉంటాం కదా, మా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ఇంటికి తెచ్చి అటువంటి వాలంటీర్ని కూడా అన్యాయం చేయాలనుకుంటున్నారు, కానీ చాలా తప్పు. మన పెన్షన్లు ఆపారు. ఎంత బాధపడ్డాం, నాకే ఎంతో బాధ అనిపించింది. ఏంటి ఎలారా దేవుడా ఈ నెల అని అంత బాధపడ్డాను. నేను ఎంతో కష్టాలు పడింది, కానీ ఏ శ్రమ లేకుండా మా ఇంటికి తలుపు కొట్టి ఇంటి సర్టిఫికేట్లు చూసారా, మా అమ్మాయికి, నాకు, మా అల్లుడికి, నాకని నా మనవడికి కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తిరిగాను ఒకప్పుడు నానా బాధలు పడి. అది కూడా ఇంటికి తెచ్చి ఇచ్చారు. రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, హెల్త్ కార్డు. ఒకప్పుడు అతను 5 లక్షలకి ఇచ్చారు, ఈరోజు 25 లక్షలకి ఇచ్చారు హెల్త్ కార్డు. హ్యాపీగా చెప్పాలంటే పిల్లలు చూడకపోయినా ఆయన ఇచ్చిన పెన్షన్ తోటి మేము బ్రతికేయగలం. అప్పుడు పిల్లల మీద మాకేమీ ఆధారపడవసరం లేదు. ఆయనకి ఇచ్చిన పెన్షనే మేము బ్రతికేయగలము ఈజీగా. అటువంటి మంచి పనులు చేస్తున్న వ్యక్తిని ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు బాధపడుతున్నారు. మమ్మల్ని కూడా బాధపడుతున్నారు. ఉసిరు కంపల్సరీగా తగులుతుంది వాళ్ళకి. ఒకప్పుడు నేను ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫోటో ఉండేది. ఈరోజు జగన్ గారు తండ్రి గారు ఫోటో పెట్టుకున్నా. అతను ఏ స్థాయిలో నాకు సాయం చేశారో మీరు ఆలోచించండి.
నాకు ఎంత హెల్ప్ చేస్తారో అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలనుకుంటున్నాను చేశారు. అతను ఫ్లెక్సీ కూడా ఇంట్లో పెట్టుకొని నేను రోజు లగ్గానే ఉదయం లగ్గానే చూస్తాను ఆయన తండ్రి గారి ముఖం, ఆయన ముఖం కూడా. అలాంటి జగన్కి మళ్ళీ అవకాశం ఇచ్చి మీ ప్రజలందరూ గెలిపించాలి. తర్వాత పథకాలు తీసుకున్న వాళ్ళు దయచేసి అతనికి ఓటేయండి. మన నమ్మక ద్రోహం అయితే చేయకండి. ఆయన చెప్తున్నాడు కదా, నేను మీకు మంచి చేస్తుంటే నాకు ఓటేయండి అంటున్నాడు. ఇంతవరకు నాకు తెలిసి 50 ఏళ్ళ పైన నేను రాజకీయాల్లో ఉన్నాను, తిరుగుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా పెసరట్టు ఉప్మా దగ్గర తిరుగుతున్నాను, ఇచ్చేవారు ఆ రోజుల్లో. ఇంతవరకు ఎవరు కూడా అటువంటి ఛాలెంజ్ చేయలేదు, అలా చెప్పలేదు. ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేదు మీకు మంచి జరిగి ఉంటే నాకే రథసారథులే నిలిచండి, సైనికులను నిలబడమన్నా. ఏ నాయకుడు ఇంతవరకు చెప్పలేదు. అటువంటి నాయకుడిని మనం ఎలాగైనా గెలిపించుకోవాలి. మర్చిపోవద్దు మీరు. అతను ఇచ్చిన పథకాలు తిన్న వాళ్ళు ఎవరూ మర్చిపోకండి. చెప్తున్నా కదా, ఒక కుక్కకి ఒక ముద్ద పెడితే విశ్వాసం చూపిస్తుంది. అలాంటిది 5 ఏళ్ళు మనం ఆదుకున్నాడు అతను. మన మనసును ఇంకా ఎక్కువ విశ్వాసం చూపించాలి. అలాంటి జగన్కి మళ్ళీ అవకాశం ఇచ్చి మీ ప్రజలందరూ గెలిపించాలి. తర్వాత పథకాలు తీసుకున్న వాళ్ళు దయచేసి అతనికి ఓటేయండి. మన నమ్మక ద్రోహం అయితే చేయకండి. ఆయన చెప్తున్నాడు కదా, నేను మీకు మంచి చేస్తుంటే నాకు ఓటేయండి అంటున్నాడు. ఇంతవరకు నాకు తెలిసి 50 ఏళ్ళ పైన నేను రాజకీయాల్లో ఉన్నాను, తిరుగుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా పెసరట్టు ఉప్మా దగ్గర తిరుగుతున్నాను, ఇచ్చేవారు ఆ రోజుల్లో. ఇంతవరకు ఎవరు కూడా అటువంటి ఛాలెంజ్ చేయలేదు, అలా చెప్పలేదు. ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేదు మీకు మంచి జరిగి ఉంటే నాకే రథసారథులే నిలిచండి, సైనికులను నిలబడమన్నా. ఏ నాయకుడు ఇంతవరకు చెప్పలేదు. అటువంటి నాయకుడిని మనం ఎలాగైనా గెలిపించుకోవాలి. మర్చిపోవద్దు మీరు. అతను ఇచ్చిన పథకాలు తిన్న వాళ్ళు ఎవరూ మర్చిపోకండి. చెప్తున్నా కదా, ఒక కుక్కకి ఒక ముద్ద పెడితే విశ్వాసం చూపిస్తుంది. అలాంటిది 5 ఏళ్ళు మనం ఆదుకున్నాడు అతను. మన మనసును ఇంకా ఎక్కువ విశ్వాసం చూపించాలి. జ్ఞానం ఉన్న వాళ్ళమే, జ్ఞానం లేని వాళ్ళం కాదు. అతనికి ఓటేయండి. మన నమ్మక ద్రోహం అయితే చేయకండి. ఆయన చెప్తున్నాడు కదా, నేను మీకు మంచి చేస్తుంటే నాకు ఓటేయండి అంటున్నాడు. ఇంతవరకు నాకు తెలిసి 50 ఏళ్ళ పైన నేను రాజకీయాల్లో ఉన్నాను, తిరుగుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా పెసరట్టు ఉప్మా దగ్గర తిరుగుతున్నాను, ఇచ్చేవారు ఆ రోజుల్లో. ఇంతవరకు ఎవరు కూడా అటువంటి ఛాలెంజ్ చేయలేదు, అలా చెప్పలేదు. ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేదు మీకు మంచి జరిగి ఉంటే నాకే రథసారథులే నిలిచండి, సైనికులను నిలబడమన్నా. ఏ నాయకుడు ఇంతవరకు చెప్పలేదు. అటువంటి నాయకుడిని మనం ఎలాగైనా గెలిపించుకోవాలి. మర్చిపోవద్దు మీరు. అతను ఇచ్చిన పథకాలు తిన్న వాళ్ళు ఎవరూ మర్చిపోకండి. చెప్తున్నా కదా, ఒక కుక్కకి ఒక ముద్ద పెడితే విశ్వాసం చూపిస్తుంది. అలాంటిది 5 ఏళ్ళు మనం ఆదుకున్నాడు అతను. మన మనసును ఇంకా ఎక్కువ విశ్వాసం చూపించాలి. జ్ఞానం ఉన్న వాళ్ళమే, జ్ఞానం లేని వాళ్ళం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.